పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తూ 6 గ్యారంటీలను తెచ్చింది. దానిపైన కూడా సమగ్రంగా విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ ఏదైతే దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు మనం నారాయణపేటలో ఉన్నాం. నారాయణపేటకు సంబంధించి పర్ణికారెడ్డి ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్. ఈ నెల రోజుల ఎమ్మెల్యేగా మీ అనుభవం ఎట్లా ఉంది? చాలా బాగుందండి అనుభవం అనేది. అసలు రెస్పాన్స్ జనాల నుంచి చాలా వాళ్ళకి ఏంటంటే సంతోషం ఉందండి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అసలు నారాయణపేట కాన్స్టిట్యున్సీ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గెలవడం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా నడుస్తుందండి ఇప్పుడు వరకు. మీ నడత నడవడిక తాత తండ్రి కనిపిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు. దానికి అనుగుణంగా అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. అదే ఆలోచనతో ముందుకొచ్చాం కాబట్టి తప్పకుండా అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు నాతో పాటు తిరుగుతున్నారు చాలామంది, వాళ్ళకి అలసటగా ఉన్నట్టుంది. ఎందుకంటే నేను వాళ్ళని కూడా అలానే ఉరికిపిస్తున్నాను కాబట్టి ఒకటేనండి, ప్రజల కోసం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫాస్ట్నెస్ కూడా అవసరం అండి. ఫాస్ట్నెస్ లేకపోతే అది పనులు జరగవు కావు కూడా. ఒకవైపు డాక్టర్, మరోవైపు రాజకీయం, ఈ రెండు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ అవుతున్నాయండి ఇప్పుడు నేను చెప్పినాను. నేను ముందు కూడా ఒకరిద్దరు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే లాస్ట్కి నేను పడుకునే ముందు 1 గంట సేపు చదువుకునే పడుకుంటాను. ఎందుకంటే అది అక్కడ నుంచి కట్ అయిపోతే కష్టం అవుతుందండి. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ మాకు కూడా. సో నాది రేడియాలజీ కాబట్టి మాది వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఐ విల్ హ్యావ్ టు స్టడీ అండ్ స్లీప్, దెన్ ఓన్లీ ఐ కెన్ గో అండ్ గివ్ మై ఎగ్జామ్స్ కూడా. సో ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. సో నడుస్తుంది, 2 కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పటికైతే. ఏదైతే ప్రజా జీవితం అనేది ప్రజలకు అంకితం చేసిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితి, మరోవైపు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయం, మరోవైపు మీరు డాక్టర్ చేస్తున్నారు. ఈ 3 మేనేజర్లో ఏదైనా కొంత ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులు లేవని నేనైతే అబద్ధం చెప్పను. నేను ఎందుకంటే ఏది చెప్పినా నిజం చెప్తాను కాబట్టి నాకు ఏదున్నా ఐ విల్ బీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే నాకు ఫ్యామిలీ ఇంకా పాలిటిక్స్ మేనేజ్ చేయడంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నాకు చిన్న కొడుకు ఉంటాడు, వాడేమో ఏడుస్తుంటాడు, నేనేమో నియోజకవర్గం రావాల్సి వస్తుంది. సో ఆ ఇబ్బందులు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వాడు కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు కాబట్టి అదొకటి. రాజకీయ పరంగా అంటారు, దీని పరంగా డాక్టర్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకోండి. నేను ముందు నుంచి కొంచెం ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయడం అలవాటు. సో ఆ మల్టీ టాస్కింగ్లో ఇదొక మల్టీ టాస్కింగ్ నడుస్తుంది. సో ఫార్ సో గుడ్ అండి. ఏదైతే కుటుంబం రాజకీయానికి సంబంధించి మీరు నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? ప్రధానంగా మీ వారి సపోర్ట్ ఎట్లా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి. మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నారు హైదరాబాద్లో, అంటే నా కొడుకుకి తోడుగా ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో హీఈస్ అ డాక్టర్ కాబట్టి తను ఉంటారు. అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్. మా ఇన్లాస్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను డాటర్ ఇన్లా లాగా చూడలేదు, కూతురులాగా చూసుకున్నారు ముందు నుంచి కూడా, పెళ్ళైనప్పటి నుంచి కూడా అదే సపోర్ట్. ఇప్పుడు కూడా మా అత్తమ్మ పొద్దున సాయంత్రం కాల్ చేస్తుంది, నువ్వు ఇంటికి చేరినావా, తిన్నావా, ఏమవుతుంది అని మా అత్తమ్మ కంటిన్యూస్గా కాల్ చేస్తారు. మా అమ్మ అన్నిసార్లు కాల్ చేయదేమో, ఎందుకంటే తను కూడా బిజీ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా ఆ సపోర్ట్ బాగుంది. అటు సైడ్ నుంచి అయితే ఇంకా తెలియని అవసరం లేదండి. ఎప్పుడు మా మామగారు ఏంటంటే నియోజకవర్గానికి ఇంకా రాలేదు, కానీ షాడో లాగానే నడుస్తారండి నేను. సో ప్రతి మూమెంట్ అనేది కూడా తను ఫాలో చేసుకుంటూ వస్తారు. దాంతోపాటు మా మదర్ కూడా ఎవ్రీడే నైట్ తప్పకుండా షీ మేక్ షూర్ మాట్లాడుతుందని. సో అలా సపోర్ట్ అనేది చాలా బాగుంది. మా తమ్ముడైతే చెప్పనవసరం లేదండి, ఊకే ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటాడు. సో దట్ వే ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్. ఏదైతే నియోజకవర్గ సమస్యల వరకు వస్తే ప్రధానంగా నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎట్లా మీరు దానికి సొల్యూషన్ చూపించబోతున్నారు? ప్రజలకు సాగునీరు కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, తర్వాత ఉపాధి పరంగా కానీ ఏం చేయబోతున్నారు? ఒకటండి, నేను ప్రచారం అప్పటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నానండి. మళ్ళీ నేను చెప్తే ఊకే చెప్తుంది, ఏం చేస్తలేదు అని అనుకుంటారు.
సో దానికి కాకుండా నేను చేసి చూపించినాక మాట్లాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ క్లారిటీ ఉంది మాకు, ఏ సమస్యలని ఫోకస్ చేసి ఏ సమస్యల మీద ఫోకస్ చేయాలి అనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాం. తప్పకుండా ఆ సమస్యల మీద ఫోకస్ చేస్తాం. గవర్నమెంట్ స్టిల్ సెటిలింగ్ డౌన్ అండి, 1 month కూడా కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కాబట్టి అవన్నీ కూడా సెటిల్ డౌన్ అయినాక తప్పకుండా ఒక్కొక్క తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ విల్ గో అహెడ్ అండి. ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి లక్షల్లో వినతులు వచ్చాయి. అవునండి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అభివృద్ధి చేసినామంటున్నారు. అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఇన్ని వినతులు ఎందుకు వస్తాయని మీరు అంటున్నారు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ వేరియంట్, ఎట్లా మీరు దీన్ని బేస్ చేస్తారు? మీరు యాక్చువల్లీ అండి ఈ క్వశ్చన్ నన్ను కాకుండా ప్రజల్లో అడిగితే ఇంకా క్లారిటీ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని సమస్యలు ఇంకా ఉన్నాయా అమ్మా అని మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే మాకు కూడా ఒక షాక్ లాగానే వచ్చిందండి, నేను నిజం చెప్తాను. ఎందుకంటే ఇన్ని వినతి పత్రాలు, ఇన్ని దరఖాస్తులు అయినాయి అంటే కూడా ఎక్కడనో దేవర్ లాగింగ్ బిహైండ్, ఎక్కడనో దే మిస్డ్ అవుట్ ఆన్ సో మెనీ ఇష్యూస్ అని కూడా చెప్తాను. సో అలా చూసుకుంటే తప్పకుండా ఏదైతే మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకునే బాధ్యత కూడా మాకుంది. కాబట్టి తప్పకుండా అందరినీ, అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందేటట్టు మేము కూడా చూస్తామండి. ఏదైతే రానున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పేరిట అవినీతి చేసిందని అంటున్నారు. మరి ఇన్ని పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రతిపక్ష పార్టీలు అంటున్న నేపథ్యం, ఎట్లా దీన్ని చూస్తారు? ఒకటండి, ఇప్పుడు నిధులు ఎలా వస్తాయి, ఏమొస్తాయి, అది ఇది అని ప్రశ్నలు ఇప్పుడు కాదండి, ప్రతి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ప్రతి వాళ్ళు కూడా అడిగే క్వశ్చనే. ఇప్పుడు ఒకటే ఏంటంటే, మాకు ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి, మీకు ఇన్ని అప్పులు ఉన్నాయని మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పట్లో వాళ్ళు కూడా విమర్శించారండి, విమర్శించకుండా వాళ్ళు కూడా లేరు. సో వాళ్ళని ఏంటంటే ఒకటే ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఏంటంటే చాలా రోజుల తర్వాత అధికారం దిగిపోయారు. సో అది కూడా డైజెస్ట్ కావడానికి టైం పడుతుండొచ్చు. సో తప్పకుండా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తామండి. ఇప్పుడు చెప్పామంటే చేసి తీరాలి, ప్రజలకు చెప్పాము ఇంత ఓపెన్గా అంటే తప్పకుండా చేసి తీరుతాం. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అంటూ వచ్చారు, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్గా ఉంటాము, అలానే ఉంటాము, చెప్పుకుంటేనే ముందుకెళ్తామండి. ఇదైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, అంటే పక్కపక్కనే ఉన్న నియోజకవర్గాలు. తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి 12 కాంగ్రెస్ గెలిచిన నేపథ్యం, అంటే రేపు రాబోయే రోజుల్లో 2 లోక్సభ స్థానాలు రేవంత్ రెడ్డి గారు కానుక ఇవ్వబోతున్నారా? తప్పకుండా అండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లోక్సభ ఇవి కూడా తప్పకుండా తీసుకుంటాము, గెలిచి చూపిస్తాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి జిల్లా అంటాం కాబట్టి తప్పకుండా గెలిపించుకోవడం మా బాధ్యత కూడా. దాంట్లో తప్పకుండా 2 పార్లమెంట్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. రాబోయే 5 సంవత్సరాలు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు నారాయణపేట నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? అదే అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఊకే చెప్పడం కాకుండా చేసి చూపిస్తానండి. సో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ దిశగా ముందుకెళ్తానో అనేది కూడా చేసి చూపిస్తాను. దట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్, చూడడం ఈజ్ ఈవెన్ మోర్ బెటర్ అని నేను చెప్పడం అండి. ఏదైతే నారాయణపేట నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అంటూ రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికాబద్ధంగా తాను ఏదైతే డెవలప్మెంట్ గురించి ఆలోచించి అది చేస్తానంటూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేసి 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామంటున్నారు. దీనికి సంబంధించి నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా, దీనికి సంబంధించి తన కుటుంబం కూడా తనకు సపోర్టుగా